నమస్తే. నేను సిరి. మనం చూసినట్టయితే మహారాష్ట్రలో అయితే ఎన్నికలు నిర్వహించడం జరిగింది. అక్కడ ఎన్నికల్లో అయితే బీజేపీ కూటమి అయితే అక్కడ గెలవడం జరిగింది. దీంతోని ఇప్పుడు డిసెంబర్ 5న మరి మహారాష్ట్ర సీఎం ప్రమాణ స్వీకారం ఉంటుందని చెప్పేసి ఒక ముహూర్తం అయితే ఖరారు చేసినట్టు మనకి తెలుస్తుంది. కానీ మరి ఇక్కడ ప్రశ్న ఏంటంటే మరి మహారాష్ట్ర సీఎం ఎవరు? ఏంటి అనేదైతే చర్చనీయాంశమైంది. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాల్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ ఎంకే రావు గారు. నమస్కారం సార్. నమస్తే. సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే మహారాష్ట్ర సీఎం ఎవరనేది అయితే ఒక క్వెషన్ మార్క్ అయిపోయింది. కానీ ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం మాత్రం డిసెంబర్ 5న మహారాష్ట్ర సీఎం ప్రమాణ స్వీకారం అని చెప్పేసి ముహూర్తం ఖరారు చేశారు. మరి దీన్ని ఎలా చూడాలంటారు సార్? డిసెంబర్ 5న అనేటువంటి బీజేపీ నాయకులు ప్రకటించారు. ఇది 3 పార్టీల మధ్య, ముఖ్యంగా 2 పార్టీల మధ్య బీజేపీ, అదేవిధంగా ఏకనాథ్ షిండే నాయకత్వంలో ఉన్నటువంటి శివసేనల మధ్య ఒప్పందం ఖరారైతే తప్ప, లేకపోయేట్లయితే మరొకసారి వాయిదా పడినా కూడా ఆశ్చర్యం లేదు. రెండవది, ఒకవైపు బీజేపీ నాయకులు వదులుతున్నటువంటి లీకులు కావచ్చు, ఫీలర్స్ కావచ్చు, లేదా అనధికారికంగా చేస్తున్నటువంటి ప్రచారం ప్రకారం దేవేంద్ర ఫడ్నవీస్ అని చెప్పేసి ఒకవైపు చెప్తున్నప్పటికీ, ఏర్పడినటువంటి ప్రతిష్టంభన కారణంగా మరికొన్ని పేర్లు కూడా సోషల్ మీడియాలోను, అదేవిధంగా ఇతర మీడియాలో కూడా మరికొన్ని బీజేపీ నాయకుల పేర్లు కూడా తిరుగుతున్నాయి. అందువలన బీజేపీ కూడా ఈ అంశంలో ఏమన్నా సంక్షోభంలో ఉన్నదా? పార్టీ అంతర్గతంగా ఏమన్నా సంక్షోభం ఉన్నదా? దేవేంద్ర ఫడ్నవీస్ తనకే ముఖ్యమంత్రి పదవి కావాలని చెప్పేసి పార్టీ అగ్రనాయకత్వం మీద ఏమన్నా ఒత్తిడి చేస్తున్నారా? లేదు, దేవేంద్ర ఫడ్నవీస్ తప్ప మిగతా వేరే వాళ్ళని ఎవరినైనా పెట్టాలని చెప్పేసి ఆ పార్టీలోనే అంతర్గత కుమ్మలాట్లు ఉన్నాయా? అనేటువంటిది అనేక సందేహాలు కలుగుతున్నమాట వాస్తవం. ఇదే సమయంలో ఏక్నాథ్ షిండే మాజీ ముఖ్యమంత్రిగా, ఇప్పుడు ప్రస్తుతం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఏక్నాథ్ షిండే తనకు మరొకసారి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి, లేదా రొటేషన్ పద్ధతిలో ఇవ్వాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేసినట్టుగా కూడా వార్తలొచ్చాయి. దానికి బీజేపీ ససేమిరా అన్నట్టుగా చెప్తున్నారు. ఎందుకు అంటే, ఏక్నాథ్ షిండేకి రొటేషన్ పద్ధతి మీద గనుక ఇచ్చేట్లయితే నా సంగతి ఏమిటి అని చెప్పేసి అజిత్ పవార్, ఎన్‌సీపీ నాయకుడిగా ఉన్నటువంటి అజిత్ పవార్ గూడా డిమాండ్ చేసేటువంటి అవకాశం ఉంది. హ్మ్. ఇది ఉన్నటువంటి పాజిబిలిటీ. అట్ ది సేమ్ టైమ్ ఏకనాథ్ షిండే ఒక మెట్టు దిగొచ్చి మంత్రిగా ఉండటానికి అంగీకరించినట్లుగాను, అయితే తనకు హోంమంత్రి పదవి ఇవ్వాలని, అదేవిధంగా తమ పార్టీకి ముఖ్యమైనటువంటి, కీలకమైనటువంటి శాఖలు ఇవ్వాలని చెప్పేసి షరతు పెట్టినట్టుగా కూడా వార్తలొచ్చాయి. ఆ హ్మ్. షరతులని బీజేపీ అంగీకరించిన కారణంగానే ఆయన అలిగి తన సొంత గ్రామానికి వెళ్లారు. అక్కడ నిజంగా అది నిజంగా జ్వరం వచ్చిందా? లేకపోతే జ్వరం పేరుతోటి అవాయిడ్ చేస్తున్నారో మనకైతే తెలీదు గానీ, ఆయన ఇంకా ఆ గ్రామంలోనే, సొంత ఊళ్ళోనే ఉన్నారనేటువంటి వార్తలొస్తున్నాయి. ఏం జరుగుతుంది? ఏమిటి? అనేటువంటిది ఒకవైపైతే, రెండోది తమ నాయకుడు ఒక పెద్ద వార్తను వినిపించబోతున్నారు అని జెప్పేసి షిండే అనుచరులుగా ఉన్నటువంటి వాళ్ళు గూడా ప్రకటించారు. ఆ హ్మ్. వార్త ఏమిటి? అనేటువంటిది ఒక పెద్ద ప్రశ్న. తెలంగాణలో గనుక బాంబులు పేలబోతున్నాయి అని జెప్పేసి మంత్రులు చెప్పినట్టుగానే, చివరికి అది తుస్సుమన్నట్టుగానే, ఆ పెద్ద వార్త అనేటువంటిది గూడా అలాగే తుస్సుమంటుందా? లేకపోతే రాజీకొచ్చి ఇచ్చినటువంటి మంత్రి పదవి తీసుకొని అది ఏకనాథ్ షిండే అధికారాన్ని పంచుకుంటారా? అనేటువంటిది ఇవన్నీ గూడా చూడాల్సుంది. రైట్. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే షిండే గారితోని ఇప్పుడు ఫడ్నవీస్ గారి మధ్యన జరుగుతున్న ఇదిలో కుర్చీ పోరాటంలో ఇంకొకరి పేరు కూడా కొత్తగా వినిపిస్తుంది సార్. మురళీధర్ అనే పేరు కూడా మనకు వినిపిస్తుంది. కొత్తగా రేస్‌లోకొచ్చారు. ఈయన ఇంతకుముందు చూస్తుంటే బీజేపీ ఎంపీగా అంటే మన పూణె ఎంపీగా కూడా చేశారు. ఇప్పుడు ఈయన పేరు కూడా మరి లిస్ట్‌లో జాయిన్ అయిందని చెప్పేసి వినిపిస్తుంది. ఈ ముగ్గురిలో మరి ఇప్పుడు మురళీ గారి పేరు కూడా రావడంతోని ఈ ముగ్గురిలో ఈ కుర్చీ ఆట మరి ఎలా ఉండబోతుందంటారు సార్? ఇవన్నీ చూస్తా ఉంటే ఎవరు ఫైనల్‌గా ఎవరు ముందుకొస్తారు ఏమిటనేటువంటిది ఎట్లాగో ఏదో ఒకటి రావాలి. లేకపోయేట్లయితే ఆ పార్టీకి, లేదా ఆ 3 పార్టీల కూటమికి ఘన విజయం సాధించినటువంటి జనం దృష్టిలో వాళ్ళు పల్చనైపోతారు. వాళ్ళ గౌరవం తగ్గిపోతుంది. ఇక్కడ హ్మ్. మనం గమనించాల్సిందేంటంటే, మిగతా పార్టీల్లో మాదిరే బీజేపీలో గూడా సీఎం కుర్చీ కోసం కుమ్ములాడుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. అందుకని మిగతా పార్టీలకి బీజేపీకి కూడా తేడా ఏమి లేదు. ఎందుకు అంటే అది విలువలు, ఒలువలు అని జెప్పేసి కబుర్లు చెప్పేటువంటి పార్టీ.
ఇన్ని రోజులు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయకపోవటమే ఆ పార్టీలో లేదా ఆ కూటమిలో ఉన్నటువంటి కుమ్ములాట్లకి నిదర్శనం. ఒకవేళ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో గనక అదే గనక జరిగేట్లయితే, దేవేంద్ర ఫడ్నవీస్ మీద బీజేపీలో గూడా అసంతృప్తి తలెత్తేటువంటి అవకాశం స్పష్టంగా ఉన్నది. అందువలన ఈ పరిణామాలన్నీ దేనికి దారితీస్తాయి? దాన్ని జనం ఎట్లా జూస్తారు? ఎట్లా పరిష్కరించుకుంటారు? అనేటువంటిది మనకు ఒక 4 రోజుల్లో స్పష్టమయ్యేటువంటి అవకాశాలైతే ఉన్నాయి. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే బీజేపీ అగ్రనాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మురళీధర్ గారి పేరు తీసుకొచ్చారు రేస్‌లోకి. వాళ్ళే అంటే ఈయనకే సీఎం రేస్‌లో ఈయన ఉండాలి అని జెప్పేసి వాళ్ళు అంటున్నట్టు తెలుస్తుంది సార్. ఫడ్నవీస్ గారికేమో అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలని జెప్పేసి వాళ్ళు అనుకున్నట్టు కూడా తెలుస్తుంది సార్. మరి దీన్ని ఇది 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 కరెక్టే అంటారా మరి? చూడాలి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ మహారాష్ట్ర నుంచి ఎన్నికైనటువంటి కేంద్ర మంత్రుల్లో గాని, నితిన్ గడ్కరీ వంటి పెద్ద తలకాయలున్నాయి. నితిన్ గడ్కరీ అయితే ప్రధానమంత్రి పీఠం మీదనే కన్నేశారని జెప్పేసి చెప్తున్నారు. అదే విధంగా దేవేంద్ర ఫడ్నవీస్‌ని బదులు వేరే ఇంకొక కొత్త ముఖాన్ని కూడా పెట్టుకోవాలని, లేదా మహారాష్ట్ర బీజేపీలో ఉన్నటువంటి ఆహ్, కుమ్ములాటలు, ముఠాల మధ్య అటువంటి తేడాలేమన్నా ఉన్నాయా అనేటువంటివి చూడాలి. ఏమున్నప్పటికీ, ఏమున్నప్పటికీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు గాని, లేదా అమిత్ షా గారు గాని, ఈ ముఖ్యమంత్రి ఎవరు? ఎప్పుడు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి దాని మీద పరిష్కరించలేనటువంటి ఒక అసహాయ స్థితిలో వాళ్ళిద్దరు గూడా పడిపోయారనేటువంటిది స్పష్టం. అందుకనే ఎప్పుడో 26వ తారీఖున మంత్రివర్గ ప్రమాణ స్వీకారం జరగాల్సింది 5వ తారీఖు వాయిదా వేయటం అంటే 10 రోజుల పాటు దాన్ని వాయిదా వేసినట్టు. అందుకని హ్మ్. ఆ సంక్షోభాన్ని పరిష్కరించేటువంటి స్థితిలో ప్రధానమంత్రి గారు, అమిత్ షా గారు గూడా ఒక విధంగా విఫలమయ్యారు. అంటే చివరికి పరువు పోతుంది గనక ఏదో ఒక నిర్ణయాన్ని బలవంతంగా రుద్దే పరిస్థితి కనిపిస్తా ఉంది. అది ఎట్లా రుద్దుతారు? ఆ రుద్దిన దాని మీద దాని పర్యవసానాలు ఎట్లా ఉంటాయి? ఏమిటి అనేటువంటిది మనకి మంత్రివర్గం ఏర్పడిన తర్వాత మాత్రమే తెలుస్తది. సరే. అట్లనే చూస్తున్నట్టయితే ఇప్పుడు మీరన్నట్టు మంత్రివర్గం ఏర్పడడం అంటే, ఇక్కడ కీలక మంత్రిత్వ శాఖని శివసేనకి అప్పగించే ఇదిలో ఆలోచనలో ఉన్నట్టు అంటే బీజేపీ ఇప్పుడు ఏదైతే చాలా ఇంతకుముందు చూసుకున్నట్టయితే ఇది కొంచెం తక్కువ సీట్లతోని గెలిచింది. కానీ ఈసారి మాత్రం భారీ సీట్లతోని గెలిచేసరికి బీజేపీ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే శివసేనకి ఓన్లీ 12 మంత్రిత్వ శాఖలు మాత్రమే కేటాయించాలని జెప్పేసి అనుకున్నట్టు అది కూడా కీలకమైన శాఖలని జెప్పేసి మరి వార్తలొస్తున్నాయి సార్. మరి ఇదంతా గూడా మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓకే అనేలాగా ఉంటుందా పరిస్థితులు? ఏంటంటారు సార్? మహారాష్ట్రలో బొంబాయి అనేటువంటిది దేశ ఆర్థిక రాజధాని. అవును అక్కడ సార్. అనేక కార్పొరేట్ సంస్థలు, అనేక పారిశ్రామిక వాణిజ్య సంస్థలు ఉన్నాయి. అదే విధంగా ముంబైలో మాఫియాలకు కూడా ముంబై పేరుగాంచినటువంటి నగరం. రెండోది బీజేపీలో గాని, లేదా శివసేనలో గాని, లేదా ఇతర ప్రతి రాజకీయ పార్టీలో గూడా అనేక మంది నేర ప్రపంచంతో సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు గణనీయమైనటువంటి సంఖ్యలో ఉన్నారు. అందువలన అటువంటి వాళ్ళందరినీ కాపాడుకోవాలన్నా, లేదా అటువంటి వాళ్ళందరినీ గూడా ఏదో విధంగా తమ వైపు తిప్పుకోవాలంటే హోంశాఖ, పోలీస్ శాఖ అనేటువంటిది కీలకమైనటువంటిది. హ్మ్. అందుకనే శివసేన తనకు తనకు మద్దతుగా ఉండేటువంటి వాళ్ళందరినీ గూడా పోలీసుల బారి నుంచి లేదా పోలీస్ యంత్రాంగం బారి నుంచి కాపాడుకోవడానికి కావచ్చు, లేదా తమ ప్రయోజనాలను రక్షించుకోవడానికి కావచ్చు, హోంశాఖను అందుకనే డిమాండ్ చేస్తున్నది అనేటువంటి అభిప్రాయం ఒకటున్నది. అదే పరిస్థితి బీజేపీకి కూడా ఉన్నది. ఎందుకంటే అలాంటి శక్తులతోటి బీజేపీకి కూడా సంబంధాలున్నాయి. అది అన్ని రాష్ట్రాల రాజధానుల్లో ఉన్నటువంటి పరిస్థితి. అందుకని బీజేపీ కూడా హోంశాఖను ససేమిరా ఇవ్వడానికి వీల్లేదు. అది తమ చేతుల్లోనే ఉండాలి. తమ కార్యకర్తలకి మద్దతుగానే హోంశాఖని, పోలీసుల శాఖల్ని వాళ్ళు పని చేయించాలి అనేటువంటి ప్రయత్నాలు గూడా ఆ పార్టీ నుంచి కూడా ఉన్నట్టు కనిపిస్తా ఉంది. అందుకనే ముఖ్యమంత్రి పదవి లేకపోయినా కనీసం హోంమంత్రి పదవి ఇస్తే, లేదా ఇతర ముఖ్యమైనటువంటి శాఖలిస్తే తమ అనుచర గణాన్ని సముదాయించుకోవచ్చు. లేదా వాళ్ళని సంతృప్తి పరచొచ్చని ఏకనాథ్ షిండే ఎట్లాగైతే భావిస్తున్నారో, అదే పరిస్థితి బీజేపీలో గూడా ఉన్నది. అయితే బీజేపీకి ఉన్నటువంటి బలహీనత ఏమిటంటే, పూర్తి మెజారిటీ ఆ పార్టీకి లేని కారణంగా హ్మ్. ఏకనాథ్ షిండే మీద, అజిత్ పవార్ మీద ఆధారపడాల్సుంటది. ఒకవేళ అజిత్ పవార్ గాని, ఏకనాథ్ షిండే గాని తెగేదాకా లాగేట్లయితే, ఆ 2 పార్టీలను గూడా బీజేపీ చీల్చడానికి వెనకాడబోదు. ఎందుకంటే రైట్. ఆ 2 పార్టీలను చీల్చి అవసరమైనటువంటి మద్దతుతో అంటే ఆ నాయకుల్ని పూర్తిగా పక్కన పెట్టేసి అవసరమైతే
తనే సొంతంగా పార్టీ ఏర్పాటు చేయడానికి కూడా తెగించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందువలన దానిని గమనించి వీళ్ళు వెనక్కి తగ్గుతారా? ఏం చేస్తారు అనేది చూడాల్సింది.